అనుకోకుండా ప్లాన్లో చిన్న చేంజ్ వచ్చింది, ఎందుకో తెలియదు. మా వాళ్ళందరికీ దైవభక్తి ఎక్కువ అయిపోయింది. సడన్గా దేవుడు గుర్తొచ్చేసి దారిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్తున్నాం. చూసారా, ఏమనుకున్నాను ఏదో అనుకోటి అవుతుంది. ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్దాం. గుడి మాత్రం బాగానే ఉంది. గుళ్ళో నుంచి వచ్చాం, దర్శనం అయితే మంచిగా సూపర్గా అయింది. ఇంకా టీటీడీ అంటే ఇది. సో సీతంపేట ఆల్రెడీ వచ్చాం, అంటే గుడి సీతంపేట అంటే ఇందాక చూసాం. గుడి కూడా చాలా సూపర్ ఉంది, మంచిగా నీట్గా ఉంది. టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. టీటీడీ వాళ్ళు కూడా సూపర్ మెయింటైన్ చేస్తున్నారు గుడి కూడా. గుడి కూడా చాలా వాస్ట్ అంటే చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది, చూసేదానికి క్లీన్గా ఉంది. ఇంకా స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే సీతంపేట దగ్గర, ఇప్పుడు సీతంపేట ఏరియాలోకి వచ్చాం. ఇది కాకపోతే ఇంకా సీతంపేట నుంచి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళాలని కొంచెం టైం పట్టింది, కానీ వెళ్ళిపోయాం. సీతంపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫోటోలు కొంచెం అలా తిరిగేసి, కొంచెం అక్కడ వాటర్లో ఏమైనా మునిగేదానికి ఛాన్సెస్ ఉంటే చూసి, ఆ తర్వాత ఫస్ట్ టిఫిన్ తినాలి. టిఫిన్ తినేసి కాఫీ తాగేసి, సో లాంగ్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం కొంచెం. గైస్ ఇప్పుడే టిఫిన్ తినేసాం సీతంపేటలో. దోశ పూరి టేస్ట్ పర్లే, ఓకే ఓకే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడైతే 9 గంట వాటర్ ఫాల్స్ ఓపెన్. టైం వచ్చి 8:30 అయిపోయింది, 8:30 8:40 అయిపోయింది. సో మేము వెళ్ళేసి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయి అది అయ్యేసరికి వాటర్ ఫాల్స్ ఓపెన్ అయిపోతుంది. వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. దాంతో ప్లాన్ ఏంటి తెలియదు, ఎందుకంటే మట్టవలస డ్యామ్ అనేది ఓన్లీ ఈవినింగ్ చూసేదానికి బాగుంటుంది, సన్సెట్ అయ్యే టైంలో బాగుంటుంది. సో ఏం చేయాలి ఇంకా మాకు క్లారిటీ లేదు. చూద్దాం, ఒకవేళ మళ్ళీ మా రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్యామ్కి వెళ్తామా, లేదంటే ఎలా వెళ్తామో తెలియదు. ఇప్పుడు అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చాం మనం. చూసారా, ఇక్కడ ఏవో వాటర్ అన్నీ ఉన్నాయి, ఏవో వాటర్ వర్క్స్ ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చూడాలి ఏంటి. సో గైస్ ఇప్పుడైతే వాటర్ ఫాల్కి వచ్చాం. వాడు 9కి ఓపెన్ అన్నాడు, ఇంకా 10 నిమిషాలు ఉంది. సో ఎవరు రాలే, కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి తర్వాత వాడు ఓపెన్ చేస్తే అప్పుడు రావాలి. దీని పేరు మెట్టు కూడా, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మెట్టు కూడా ఏదో వాటర్ ఫాల్స్, అదేదో బూత్లో ఉంది. ఇది కూడా మామూలు ప్రైజింగ్ వస్తే 20 రూపీస్, 10 రూపీస్. సో చాలాసేపటి తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇంకా అది లోపల బైక్లో ఇంకో 1 కిలోమీటర్ దగ్గర వెళ్ళాలి. బైక్ పార్కింగ్ 4 లోపల పెట్టాము. ఇటు వెళ్ళి మెయిన్ పాత్. సో ఇప్పుడు మీకు 2 డ్యూయల్ కెమెరాలు చూపిస్తాను, నా మొహం కూడా కనిపించాలి కదా, అంటే మనం ఫేమస్ అయ్యేదానికి. అదే చెప్తున్నాం గైస్, వాటర్ ఫాల్స్ అంటే ఏదో హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో చిన్నది చాలా బుడ్డిది క్యూట్. సో ఇది వాటర్ ఫాల్స్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్లో వెళ్ళాలి. ఇప్పటివరకైనా డేట్ అనేది 5G ఉండిపోయింది గైస్, ఏందో లేదో తెలియదు. ఇదైతే వాటర్ ఫాల్స్, అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి, అది వాటర్ ఫాల్స్. అది ఫ్లో ఇలా ఉంటుంది. ఓడి మంచి బ్రిడ్జ్. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కొంచెంసేపట్లో అందరూ తడవబోతున్నాం. ఆ తడిచి ఇవన్నీ బ్లాక్ చేయడం కష్టం అనుకోండి, ఎందుకంటే ఫోన్ దొబ్బిద్ది. వాటర్ అయితే వర్షం పడడం వల్ల బాగానే ఉన్నాయి. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కొంచెం ఎంజాయ్ చేసి ఫోటోలు దిగి మనం తర్వాత చూద్దాం. సో కొంచెం వరకు రెస్ట్ తీసుకుందాం. బాయ్. ఇదైతే మెయిన్ వాటర్ ఫాల్ కాదంట, ఇది జస్ట్ దాని సబ్ బ్రాంచ్. మెయిన్ వాటర్ ఫాల్ మెట్ల కనిపిస్తున్నాయి, అక్కడ పైకి వెళ్ళాలి. ఇంకా ఎంత పైకి వెళ్ళాలో తెలియట్లేదు, కానీ బాగుంది. ఇప్పటి వరకు వెళ్ళిన దాని వరకు పడితే చూద్దాం ఇంకేమవుతుందో, ఏం చేయాలో. ఓకేనా, ఇంకా బ్లాగ్ పెడుతూ ఉంటాం. రండి, చిన్న రెస్ట్, స్మాల్ బ్రేక్ అనమాట, తర్వాత వెళ్దాం. మనం అయితే ఇప్పుడు మెయిన్ వాటర్ ఫాల్కి వెళ్తాం. ఈ మెట్లు ఏంటో ఇది బాగానే ఉంది, పర్లేదు. ఇంకా పెయింది ఇది మెయిన్ కాదంట, మెయిన్ ఎలా ఉంటుందో తెలియదు. మెయిన్ ఏమో ఏకంగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడాలి, మ్యాన్ వర్సెస్ వైల్డ్ అవుతుందేమో బ్లాగ్ కాస్త. మొత్తం వచ్చాం. మా చిలాసోలో వెనల్ కిచర్ కంటే ఎక్కువ కష్టపడినట్టున్నాం.
ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్. చూస్తాను బాగా ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఇది సారీ బీచ్ అని అదే వాటర్ ఫాల్స్. సో గైస్ ఇప్పుడే మనం పైన వాటర్ ఫాల్ నుంచి కింద వాటర్ ఫాల్కి వచ్చాం. కొంచెంసేపట్లో వెళ్ళిపోతాం మనం ఎలాగో. ఫుల్ ఇప్పుడు పైన వాటర్ ఫాల్లో మంచిగా వాటర్ స్టార్ట్ చేసి అని మంచిగా చేసి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసాం. పర్లేదు బాగానే ఎంజాయ్ చేసాం. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ దిగాం ఆటోమేటిక్గా. ఇంకా తర్వాత ఏం చేసాం ఏం చేయలేదు. కానీ గైస్ మీరు ఎప్పుడైనా సింగిల్గా వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చాక చాలా ఫీల్ అయిపోతారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరా. ఒకసారి గోడలే చూడండి. దీనమ్మ ప్రతి కనిపించిన ఖాళీ లేదు ఎక్కడ. వాడు పైన కూడా రాశాడు ఎవడు. ఎన్ని 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 దారుణాలు సార్. అది పరిస్థితి. మా కళ్ళ ముందు ఎన్నో 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 దారుణాలు చూసాం నేను. ఇప్పుడు ఏమన్నా ప్లాన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఏమనుకున్నామంటే కొంచెం ఇక్కడ ఉండేసి తినేదానికి పాలకొండకి వెళ్ళేసి పాలకొండ మంచి రెస్టారెంట్లో మంచి తినేసి ఇప్పుడే పాలకొండ నుంచి రూమ్కి వచ్చాను గైస్. అంటే ఇంకా దాని తర్వాత మధ్యలో ఒకసారి తిన్నాను జాబిల్ అనే రెస్టారెంట్లో పాలకొండలో. 2 వరస్ట్ ఉంది. బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ ఏదైనా కానీ కొంచెం కూడా బాగాలేదు. అసలు చాలా చిరాగ్గాను అలా ఉంది. ఇంకా హైలైట్ ఏంటంటే మా జర్నీ. మేము ఒక చోటికి వెళ్ళాలనుకున్నాం. మేము ఇక్కడికి రాజంకి రావాలి, పాలకొండ రాజం. కానీ మా వాళ్ళు ఏం చేశారు, పార్వతీపురంకి వెళ్ళి రోడ్లో పట్టుకెళ్ళిపోయారు. మేమేమో కొంచెం హాఫ్ డిస్టెన్స్కి వచ్చేసరికి ఏదో డౌట్ కొట్టి మేము మ్యాప్స్ ఓపెన్ చేస్తే అది ఇంకో డిస్టెన్స్ చూపించింది. అలా 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 సందులోకి వెళ్ళిపోయాం. మా వాళ్ళు ఏమో ఏకంగా ఆమదవలస సైడ్ వెళ్ళిపోయారు. అంటే శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ శ్రీకాకుళం సైడ్ అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు శ్రీకాకుళం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం ఇదంతా తిరిగేసి ఇదంతా వచ్చారు మళ్ళీ. అది మా ఫ్రెండ్స్ గొప్పతనం. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. మా ఫ్రెండ్స్ గొప్పతనం ఏంటంటే మాలో ఒకటిది ఆమదవలసే, అక్కడ 4 కిలోమీటర్ జస్ట్. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి రిటర్న్ వచ్చాడు. అది ఇంకా తోపు. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతా. ఇంకా ఇప్పుడు రూమ్కి వచ్చారు అందరు రూమ్కి వచ్చాం. మామూలుగా డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే లాంగ్ అది మిస్ అయిపోవడం వల్ల లాంగ్ అయిపోయింది. సో వాళ్ళందరికీ కొంచెం నీరసంగా అవన్నీ ఉండడం వల్ల బతుకం అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి అయితే ప్లాన్స్ ఏం లేవు. వ్లాగ్లో కూడా ఏమి ఉండదు. మ్యాక్సిమం ఇదే ఎండ్ వ్లాగ్కి. ఇక్కడ వరకు కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చకపోతే ఏం నచ్చలేదో అది కామెంట్ కూడా చేయండి. जो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो. ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है. बस सब्सक्राइब करो. मुझे మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.